శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 10వ అధ్యాయం విభూతి యోగము నుండి ఈవేళ మనం 8వ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం. అహం సర్వస్య ప్రభవో మతః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, నేను సమస్త జగత్తునకును ఉత్పత్తి కారణమైన వాడను. నా వలనని ఈ సమస్తము నడుచుతున్నది అని వివేకవంతులు తెలుసుకొని పరిపూర్ణ భక్తిభావముతో కూడిన వారై నన్ను భజించుతున్నారు అని చెబుతూ ఉన్నాడు భగవానులు. భగవంతుని ధ్యానించువారు, సేవించువారు, వారి నామమును జపించువారు చాలామంది కలరు. కానీ భావముతో కూడి అనగా నిర్మల భక్తితోనూ శ్రద్ధతోనూ కూడి ఆ కార్యమును చేయువారు అరుదు. అయితే అట్టి భక్తి శ్రద్ధ భగవానునిపై ఎట్లు కలుగగలదు? వారి తప్పు ఏమన్నా ఉన్నదా భక్తి లేకుండా పోవడానికి? భగవంతుణ్ణి సేవించాలి అని ఒక సంకల్పముతో వచ్చినటువంటి వారు ఈ విధంగా నానా భ్రాంతులతో ఎందుకు సేవిస్తూ ఉన్నారు? ఇవి అన్నీ కూడా మనం గురుమూర్తుల వలన విచారించి, గురుమూర్తి యొక్క కరుణ కలిగినదంటే మనకు స్పష్టంగా తెలియబడుతూ ఉంది. వారి సృష్టి మహిమను, విభూతి రహస్యమును ఎరింగినప్పుడు, ఒక వస్తువు యొక్క విలువ బాగుగా తెలిసినప్పుడే దానిపై మనుదునకు శ్రద్ధ ఉదయించును. అట్లే భగవానుడు సమస్త జగత్తునకును మూలాధారుడు. వారి వలననే ఈ సమస్తము ప్రవర్తించుతున్నది. మత్తః సర్వం ప్రవర్తతే అని ఎవడు తెలుసుకొనునో అతనికి సర్వేశ్వరునిపై అచంచల విశ్వాసము కలుగుతున్నది. అతడు పరమభక్తితో వారిని సేవింపదొడుగును. భావమన్వితాః అనుదాని అర్థమిది. భగవద్విభూతిని, భగవత్ తత్వమును బాగుగా తెలుసుకొనిన వారికి భగవానునిపై అపార శ్రద్ధ భక్తులు కలుగును. కావునని వారు భావ సమన్వితులై అనగా శ్రద్ధాభక్తియుతులై భగవంతుని ధ్యానించి అచిరకాలములో భగవత్ప్రాప్తి నొందుదురు. ఈ శ్లోకమందు తెలిపిన భావమనునది లక్ష్యప్రాప్తికి అత్యవశ్యకమై ఉన్నది. అది తుపాకీలోని గుండు వంటిది. గుండు లేని తుపాకీని కాల్చిన శబ్దము వచ్చునే కానీ లక్ష్యమును భేదింపదు కదా. అట్లే జపమందు గాని, ధ్యానమందు గాని మంత్రముతో పాటు మంత్రార్థ చింతనము కూడా ఉండవలెను. అదియు శ్రద్ధతో కూడి ఉండవలెను. కావున ఇచ్చట తెలుపబడిన భావ సమన్వితాక అను పదమును ముముక్షువు అతి జాగ్రత్తతో గమనించవలెను. ఇది లేని కారణముననే అనేకుల ధ్యానములు సత్ఫలితమును కలుగజేయక మొక్కపోవుచున్నవి. ధ్యానము కుంఠితము కాక ఉండవలెననిన భావ సమన్వితమై ఉండవలెను. భావము కలుగవలెననిన భక్తి ఉదయించవలెను. భక్తి ఉదయించవలెననిన దేవత్వమిట్టిది అని, దైవ మహం ఇట్టిది అని, దైవశక్తి ఇట్టిది అని స్పష్టముగా తెలిసి ఉండవలెను. ఈ రహస్యములన్నీయు ఈ శ్లోకమున చక్కగా విశదీకరింపబడినవి. ఇక్కడ దైవము అనగా మనకు సత్యాన్ని తెలియచేసే అటువంటిది అని ఇక్కడ మనకి తెలియబడుతూ ఉంది. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు మనకు సత్య దైవాన్ని తెలియజేసేవారు ఎవరు అంటే సద్గురుమూర్తి ఒక్కరి. సద్గురుమూర్తిని శరణు వేడినటువంటి వారికి, సద్గురుమూర్తికి శిష్యుని పైన కరుణ కలిగినప్పుడు ఇక వారికి మాయ అనే ప్రసక్తే లేదు, అజ్ఞానం ఆవరణ అనే ప్రసక్తే లేదు, దుఃఖము అనే ప్రసక్తే ఉండదు.
నిశ్చలుడై ఉంటాడు, చలనము లేనివాడై ఉంటాడు, స్థిరముగా ఉంటాడు. లేనివాడై లేకనే ఈ ప్రపంచమున నటిస్తూ ఉంటాడు. అంతేకాని ఇది వచ్చినది ఒక నటనే కాని ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు. ఇది తెరపైన నడుస్తూ ఉన్నటువంటి బొమ్మ అనే సత్యం తెలియబడాలి అంటే సద్గురుమూర్తి యొక్క కరుణ కావాలి. ఆయనే దైవాన్ని తెలియచేస్తాడు, నిజ దైవాన్ని తెలియచేస్తాడు, నీవెవరో అని తెలియచేస్తాడు. ఇప్పటి వరకు నేనెవరో నాకు తెలియదు, నిజ దైవమెట్టిదో నాకు తెలియదు. తెలియకనే ఈ యొక్క తెలుసుకోవాలనే ప్రయత్నంలో విఫలమైపోతూ ఉన్నాం అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సద్గురుమూర్తి కరుణ వలన అందరికీ నిజ దైవం తెలియబడాలి అని, దుఃఖరాహిత్యము కలగాలి అని, భ్రాంతి రాహిత్యము కలగాలి అని, లేనిది లేనట్టుగా ఉన్న దైవాన్ని ఉన్నట్టుగా తెలియబడాలని ఆ శక్తిని ఆ జగద్గురుమూర్తి అందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.